గైస్ వెల్కమ్ టు సుమంత్ టాక్స్. కాటారమ్మ కొడుకులకి ఎవరో దిష్టి పెట్టారనమాట. సో ఫస్ట్ మ్యాచ్ ఎంత బాగా ఆడారంటే ఇంకా రికార్డులు ఎలానే పెడతారు, ఐపీఎల్ సీజన్ అంతా కూడా ఎలానే పెడతారు. సో మళ్ళీ ఇది బ్రేక్ చేయాలన్నా కష్టం అనుకునేలా ఆడారనమాట ఫస్ట్ మ్యాచ్. మరేమో తెలియదు, ఆ తర్వాత ఇంకొక మ్యాచే గెలిచారు. ఆడిన 8 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు మాత్రమే గెలిచారు అనమాట. మిగతా 6 మ్యాచ్లు ఓడిపోయారు. అది కూడా అసలు అందులో గెలుస్తారు అనుకున్న ప్రతి మ్యాచ్ కూడా ఓడిపోయి వచ్చారనమాట. ఇప్పుడైతే పరిస్థితి చాలా దారుణం అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా మనకు మిగిలింది 6 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అసలు ప్లే ఆఫ్కి వెళ్తారా వెళ్ళరా, సో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా లేదా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ చూసుకుంటే ఆల్రెడీ ముంబై మీద గెలుస్తారు అనుకున్నారు, ఎందుకంటే బ్యాటింగ్ ఫస్ట్ వచ్చింది, అది కూడా హోమ్ గ్రౌండ్. సో ఒక డీసెంట్ టార్గెట్ ఇచ్చి ఎట్లా లేదన్నా విన్ చేస్తారు అనుకున్నారు. కనీసం ఒక మెయిన్ పార్ట్నర్షిప్ కూడా బిల్డ్ చేయకుండా ఎలా పెడితే అలా ఆడేసి ఏదో క్లాస్ అని ఆడాడు కాబట్టి సరిపోయింది, ఆ మాత్రం స్కోర్ అయినా వచ్చింది. లేకపోతే ఇంకా పూర్తిగా మైనస్ అయిపోయేది అనమాట. ఇంకా ట్రోల్స్ కూడా పడేవేమో, అంత లెక్కల్లో అయితే దారుణంగా ఆడారు. అయితే మరి నెక్స్ట్ 6 మ్యాచ్ల్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే ఖచ్చితంగా అస్సాంకి అయితే వెళ్ళిపోవాల్సింది. ఇప్పటికే ఆల్రెడీ స్టేషన్లో ఉన్నారు. ఇంకొక మ్యాచ్ చెన్నైతో మ్యాచ్ అయితే డిసైడ్ అయిపోద్ది గైస్. నెక్స్ట్ వచ్చేసి మనకి 25th ఏప్రిల్న చెన్నైతో ఉంది కదా మ్యాచ్. ఆ మ్యాచ్గా ఇంకా గెలలేదు, ఇంకా ఇలానే ఆడారు అంటే ఇంకా కన్ఫర్మ్ ఫస్ట్ క్లాస్ ఏసీలో బుక్ చేసుకొని వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే ఇంకంతే అయిపోయింది. చెన్నై, గుజరాత్, ఢిల్లీ, కేకేఆర్, ఆర్సీబీ, అలాగే మనకి లాస్ట్ ఎల్ఎస్జీ. సో ఇప్పుడు స్టార్టింగ్ మ్యాచ్లు 2-3 గెలిస్తే అట్లీస్ట్ ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, ప్లే ఆఫ్ రేస్లో ఉంటారు. సో ఇదే ఫస్ట్ టీం అయిపోద్దామో వెళ్ళిపోవడానికి. ఆ చెన్నై కూడా అలానే ఉంది. చెన్నై, సన్ రైజర్స్ టేబుల్ లాస్ట్లో ఉన్నాయన్నమాట. చెన్నై విషయం పక్కన పెట్టండి, బట్ సన్ రైజర్స్ మాత్రం ఇంకా డూ ఆర్ డే మ్యాచ్లు ప్రతిదీ ఇంకా నాకౌట్ మ్యాచ్లు గెలిస్తేనే ముందుకెళ్తారు, ఇంకా లేకపోతే ఇంకా కష్టం అనమాట. ఈ 6 మ్యాచ్ల్లో ఎట్లా లేదన్న అసలు ఆప్షన్ లేదా, ఇంకా ప్రతి మ్యాచ్ గెలాల్సిందే. ప్రతి మ్యాచ్ ఇంకా డీసెంట్గా నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకుంటా ప్రతిదీ కూడా అట్లీస్ట్ ఒక 40 రన్లు 50 రన్లు అలాంటి గ్యాప్తో గెలిస్తేనే వీళ్ళు ఏంటంటే ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది గైస్. ఎందుకంటే ముంబై అట్ డౌన్ ఉండేది, ఇప్పుడు ఏంటంటే 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. సో ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే టేబుల్ టాప్ 4లో ఏవైతే టీమ్స్ ఉన్నాయో వాటిని వెనక్కి నెట్టి ఇది పైకి వెళ్ళాలి. సో అది చాలా పెద్ద టాస్క్ అనమాట. చూడాలి మరి అసలు ఏం ప్లాన్ చేసుకొని వస్తారు. ప్యాట్ కమిన్స్ కూడా ఎక్కడో మరి కెప్టెన్సీలో విఫలమవుతున్నాడా, చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. నితీష్ కుమార్ రెడ్డి ఆడట్లేదు, ఇషాన్ కిషన్ ఆడట్లేదు. అసలు హెడ్ అభిషేక్ శర్మ పోనీ ఒక మ్యాచ్ ఆడాడు అనుకోండి, పోనీ పక్కన పెట్టండి. హెడ్ కూడా అసలు కనీసం అసలు పవర్ ప్లేలో కూడా సరైన హిట్టింగ్ చేయట్లేదు అనమాట. టోటల్ టీం అంతా గైస్ ఒకరిద్దరు కాదు, అందరూ కలిపి టీంని అయితే ముంచేస్తున్నారు అనమాట. నాకైతే చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఇంకా ఇరిటేట్ అవుతున్నారు. సో ప్లే ఆఫ్ ఛాన్సెస్ అయితే అది గైస్ చాలా తక్కువ పర్సెంట్ ఉంది, 5% ఛాన్సెస్ అనుకోవచ్చు. చెన్నై మీద కంపేర్ చేస్తే కొంతలో కొంత నెట్ రన్ రేట్ ఉంది దీనికి. సో అది చాలదు కదా, చాలా విషయాలు జరగాలి, చాలా అద్భుతాలు జరగాలన్నమాట. సో మరి చూద్దాం, గెలుస్తుందో వెళ్తుందో. థ్యాంక్ యూ గైస్.